భగవాన్ మహావీర్ బోధనలు సర్వ మానవాళి శ్రేయస్సుకు దోహదపడతాయని పద్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, జైన్ బ్యాంకర్స్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భవర్ లాల్ జైన్ పేర్కొన్నారు. శాంతియుత జీవనంలో జైన్లు ఆదర్శమని పద్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, జైన్ బ్యాంకర్స్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భవర్ లాల్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జైన్ బ్యాంకర్స్ మర్చెంట్ అసోసియేషన్ కాకినాడ ఆధ్వర్యంలో మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత మహావీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ ఆశయాలు చాలా బాగున్నాయి. సమాజానికి ఇప్పటి ఆశయాలు మరీ అవసరాలు అందులో ముఖ్యంగా ఒకటి ఏంటంటే అహింస. అహింస గురించి చాలా ఇది చెప్పడం ఒకటే కానీ నేను కూడా పాటిస్తాను. కానీ అప్పుడప్పుడు దోహం చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఎందుకు కాదు దానివల్ల డబ్బులు వస్తాయని భయం, అందుకే దోహం కానీ ఈ అహింస మార్గం చాలా మంచిది. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో చదువుకోవడానికి సిద్ధాంతం మరొకటి ఏంటంటే నువ్వు బతుకు ఇంకోటి బతికేందుకు అన్నారు. అది చాలా మంచి వాదన. ఎందుకంటే అందులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. అంటే మనకి మనమే కాకుండా సమాజంలో ఒకరి మనకు కూడా సహాయపడాలి. అదే సేవాగుణం. ఈ సేవాగుణం ద్వారా ఎంతో మందికి మనం సహాయం చేయవచ్చు. ఈ సహాయం చేయడానికి పెద్ద డబ్బు ఉండాలి, కానీ మనసులో ఆ ఆలోచన ఉండాలి. ఇది అందరూ చేసుకున్నాడు. మనం ఒక మంచి సమాజాన్ని సృష్టించగలం. అందరూ క్షేమంగా ఉండి సంతోషంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉండగలుగుతాం. ఈ విషయం అంతా పెట్టుకుని పాటించాలని ఆసక్తి. మూడోది సిద్ధాంతం. ఇది క్షమాపణ. అంటే ఎవరి మీద కోపం ఉన్నా ఉన్నా కూడా క్షమించే మనస్తత్వం ఉండాలి. ఇది కూడా కొంచెం కష్టమైంది, కానీ పాటించవచ్చు. ఉదాహరణకి ప్రతి సంవత్సరం కూడా ఇంటికి వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనిషి ప్రశాంతంగా ఉండడానికి ఏం కావాలి దాని మీద మెయిన్గా నన్ను ఆహ్వానించిన బాలగారి గారికి, అసోసియేషన్ పెద్దలకి, అలాగే జైన్ సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరికీ మహావీర్ జయంతి శుభాకాంక్షలు. అలాగే ఈ జైన్ సోదరులతోని, కుటుంబ సభ్యులతోని, మా అన్నగారు కుమార్ గారు కుటుంబం, మేము అందరూ కూడా అనుబంధం అందరికీ తెలిసిందే.
ప్రత్యేకంగా చెప్పగలదు. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న ఫంక్షన్కి కూడా మమ్మల్ని మీ సొంత మనుషులకు మమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అలాగే ఎప్పుడు కూడా మన అనుబంధం కొనసాగాలని, ఎవరు ఎన్ని రకాలుగా మన మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టినా కూడా ఎటువంటి మనసులో పెట్టుకోకుండా మన అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మీ జై మద్దతుకి సంబంధించి నేను ఒకటి చిన్న నేర్చుకున్నాను. సభ్యులందరికీ స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ప్రతి సంవత్సరం లాగే మహావీర్ జన్మ కళ్యాణ మహోత్సవం జైన్ బ్యాంకర్స్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా ఉదయం 8 గంటలకు శ్రీ నమినాథ్ జైన్ సుల్తాన్ మందిరం నుంచి నీటి కళ్యాణం వరకు ఊరేగింపుతో వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మరి ఇక్కడ వచ్చి కింద అందరికీ మన అసోసియేషన్ తరఫున కాకినాడ జైన్ సంఘం వారి అందరికీ అల్పాహార వ్యవస్థ కూడా మన సంఘం తరఫున చేయడం జరిగింది. మన యొక్క జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు, మన యొక్క అతిథులు, ఈ రోజున భగవాన్ మహావీర్ 2621 సంవత్సరం జన్మదిన వేడుకలు మన కాకినాడలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మహావీరుని మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే ఈరోజు యావత్తు ప్రపంచానికే మహావీరుడు ఇచ్చిన సందేశం మనకు అవసరం. ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే శాంతి, అహింస, క్షమా, సత్యం. ఇది మన ప్రపంచానికి అహింస, క్షమా ఈ 2 గుణాలు మనం నిజంగా నేర్చుకుంటే మనకు ఆటోమేటిక్గా శాంతి అనే పదం వచ్చేస్తుంది. శాంతిని మనం ఎక్కువ వెతుక్కోక్కర్లేదు, ఎక్కడ మనం కొనుక్కోక్కర్లేదు. మన మనసులో ఒక అహింసా భావం, ఒక క్షమాభావం ఉంటే తప్పకుండా ఆ శాంతి మన దగ్గరికి చేరుతుంది. ఇంకా అందరికీ కూడా ముందుగా మహావీర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చేసిన మన చంద్రశేఖర్ గారికి మన అందరి తరఫున ముందుగా ధన్యవాదాలు సార్. చాలా సంతోషంగా ఉంది. మీతో స్టేజ్ పంచుకోవడం వల్ల నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు చూసుకుంటే జైన్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన సోదరులందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇందాక చెప్పినట్టు చంద్రశేఖర్ గారి గురించి చెప్పాలంటే చాలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనము కృంగిపోకుండా దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, దాని నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకుని 10 మందికి ఉపయోగపడే విధంగా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తెలియజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రశేఖర్ గారు. ఆయన చాలా మంది ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఒక్క విషయం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నాకు కూడా సరిగ్గా తెలియని టైంలోనే ఆయన ఒక చిన్న ఇబ్బంది, చిన్నదే కాదండి, లైఫ్లో గుర్తుంచుకుని పోయే ఇబ్బంది పడ్డాడైనా. ఫ్లైట్ యాక్సిడెంట్లో ఆయన భార్య పిల్లలు ఆయన కోల్పోవడం జరిగింది. కానీ ఆ టైంలో ఆయన ఎంతో బాధపడుతూ, కానీ ఆ బాధ నుండి బయటికి రావాలి అని చెప్పేసి ఆయన చాలా పేదవాళ్ళకి చాలా సహాయం చేసి శ్రీక్రీడని కంటి ఆసుపత్రి ద్వారానే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి విషయంలో ఆదుకుంటూ ఎవరైనా మాకు ఇబ్బంది ఉంది, మనల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళి లేకపోతే మాకు సాయం చేయండి అని చెప్పేసి చంద్రశేఖర్ గారిని అడిగితే కాదు అనుకుంటా చేసే వ్యక్తి మన చంద్రశేఖర్ గారు. ఎందుకంటే ఆ టైంలో మన అందరం కూడా ఏదైనా మనకి ఇబ్బంది వచ్చింది అంటే మనం ఇంకా ముందుకు పోయి దేనికి కూడా మనకి ఏమి ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. కానీ అలాగా ఈ రోజు ఇంతమందికి ఆయన సేవ చేయగలుగుతున్నారు, ఇంతమంది గుండెల్లో సంపాదించుకున్నారు అంటే ఆ క్రెడిట్ అంతా నిజంగా అంటే
వాళ్ళ కుటుంబ సభ్యులకి చెందుతుందండి. ఈ రోజు వాళ్ళ భార్య పిల్లలు కానీ అంటే నేను ఒకసారి అలా అన్నానని కాదు, వాళ్ళు మీకు ఎప్పుడు ఎలా గుర్తుకు పొంది ఉంటారు, కానీ వాళ్ళ ద్వారా మీరు ఇంత సేవ ఇంతమందికి చేస్తున్నారు అంటే అది చాలా ఒక గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. కాబట్టి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది, నాకు ఇబ్బందులు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, లైఫ్లో గుర్తించుకునే బాధలు ఉంటాయి, కానీ ఆ బాధల్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ మనం కడుపు ముందుకేసి మనం ఏ విధంగా ప్రజలకు సేవ చేయగలం, ఏ విధంగా మనం మన చేతనైన సేవ మనం చేయగలమని ఆలోచిస్తే అదే ఒక మంచి అసెట్ అండి మనకి, అదే మన కుటుంబాన్ని కాపాడుతూ వస్తుంది. కాబట్టి ఇంతమంది ఆశీస్సులు మన చంద్రశేఖర్ గారికి లభించాయి అంటే దానికి కారణం ఆయన చేసిన సేవలే. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి అంటే ఇక్కడ చాలా మందికి తెలియదు ఆయన చేసే సేవలు అనేవి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లోని చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో కళ్ళ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి అలాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి శ్రీ క్లీనర్ కంటి ఆసుపత్రి ద్వారా ప్రతి ఒక్క పేదవాళ్ళు అదే విద్యార్థులకి కూడా టెస్టులు చేయించి, ఆపరేషన్ పడితే ఆపరేషన్ చేయించి, వాళ్ళకి స్పెట్స్ కావాలి స్పెట్స్ ఇప్పించి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నేటి వాళ్ళదే రేపటి పౌరులు అంటారు, అలాంటి పౌరుల్ని తీర్చిదిద్దితేనే భారతదేశం బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ రెడ్డి గారు అలాంటి ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి అలాంటి వాటికి మీ అందరూ దీవెనలు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి ఆయన ఇంకా మాలాంటి వాళ్ళకి ఎంతో మంది ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు. ఇంకా చాలా మంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేను తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు జైన్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత బాగా ఏర్పాటు చేసిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. చాలా సంతోషం.